సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే రకంగా మనకు సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా తిరిగి డాక్టర్ ఎన్ గౌతమ్ గారు, వారిని సన్మానించుకోవడము నిజంగా మన అదృష్టము. వారిని ముఖ్యంగా సన్మానించడానికి మనందరినీ కూడా ఇక్కడికి చేర్చినందుకు మన కళాబంధు అనూయ రెడ్డి గారికి, అదే రకంగా వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన ముఖ్య అతిథి సన్మాన గ్రహీత డాక్టర్ ఎన్ గౌతమ్జీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా గురువులందరూ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి శ్రీ లంకాల దీపక్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా మన సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్ సాయి గారిని కూడా, కార్యదర్శి సుప్రియ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిగా కోరుతా ఉన్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నామో ఆ సందర్భంగా మూర్తి గారు, గురువు గారు, పెద్దలు వారి యొక్క ఆశీస్సులు నాకు లభించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి బాధ్యతలు మాలో అప్పుడప్పుడు మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి, అనుకూలంగా జరుగుతాయి. కానీ ఆ సందర్భంగా ఒక అవకాశంగా తీసుకొని ఏదైతే మూర్తి గారు గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారో, నేను వారి మాటను కాదనలేక ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి కళారంగంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళతో మీకు కార్యక్రమం నిర్వహించి
ఆ సందర్భంగా వారు కూడా నాకు ఆశీస్సులు ఇస్తున్నప్పుడు నేను కాదనలేకపోయాను. అనూయ రెడ్డి గారు కూడా ఈ యొక్క కళారంగంలో ప్రోత్సహిస్తూ ఏదైతే కిషన్ రెడ్డి గారి యొక్క కేంద్ర మంత్రిలో వారు ఉన్నటువంటి సాంస్కృతిక పర్యాటక శాఖలో ఉన్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా 2-3 కార్యక్రమం విషయంలో వారిని కూడా అడగడం జరిగింది. హైదరాబాద్ ఉన్నటువంటి గురువులందరినీ కూడా సన్మానించేటువంటి కార్యక్రమం, మరియు సంగీత నాటక అకాడమీ యొక్క రీజనల్ ఆఫీస్ కూడా ఇక్కడ వారు తీసుకురావడం జరుగుతోంది. అది 3వ తారీఖు నాడు కూడా ఇక్కడ శిల్పకళా వేదికలో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా మీరు, మీతో ఉన్నటువంటి కుటుంబాలు, తర్వాత అన్ని ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా అనూయ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారు కోరడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఒక అధ్యక్షుడిగా నేను కూడా మీ అందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో ఆ యొక్క రీజనల్ సెంటర్ రావడం కూడా అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. అక్కడ ఒక మంచి ఆడిటోరియం కూడా రాబోతూ ఉంది. ఈ యొక్క శిల్పకళా వేదిక ఆపోజిట్లో ఆ యొక్క ఆడిటోరియం కూడా రాబోతూ ఉంది. ఏదైతే రవీంద్ర భారతి ఉందో అంతకన్నా ధీటుగా కూడా ఆ యొక్క ఆడిటోరియం రాబోతుంది. కాబట్టి కళను ప్రోత్సహించే విధంగా ఆ సెంటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి అందరూ కూడా గురువులు, శిష్యులు అందరినీ కూడా ఆహ్వానించి వారు ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ముఖ్యంగా మూర్తి గారిని అందరికీ ఆహ్వానించాల్సి కోరుతాము. అదేవిధంగా ఆర్ఎస్ఎం రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం. ఇప్పుడు కూడా 16, 17, 18, 19 4 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో యొక్క కార్యక్రమం 4 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా జాతీయ స్థాయిలో కొంతమంది లాస్ట్ డే నాడు కళాకారులు పాల్గొంటారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించడానికి 3 రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా మంచి ఇక్కడ పర్ఫామ్ చేసినటువంటి ఉన్నటువంటి చిన్నారులు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా అక్కడ ప్రోత్సహించడానికి కూడా కార్యక్రమం ఉపయోగపడుతుంది. అది కాకుండా కూడా డిఫరెంట్ 3 ప్లేస్లో కూడా, అంటే అంబర్పేట, తర్వాత జూబ్లీ హిల్స్ మరియు సికింద్రాబాద్లో కూడా ఒక్కొక్క రోజు ఆ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఆ ప్లేసెస్ అవన్నీ కూడా త్వరలో మీకు చెప్తాం. అక్కడ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా సంస్కృతిని కాపాడేటువంటి కళలు అవుతున్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి గురువులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నారులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మూర్తి గారికి, తర్వాత అనూయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై హో. అలాగే 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు మేమందరం సమావేశం అవ్వడానికి కారణం ఒకటి, ఈరోజు ఫస్ట్ గణతంత్ర దినోత్సవ సందర్భం ఒకటైతే, ఇంకొకటి మన పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు 2వసారి సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా మన గౌతమరావు గారిని ఎన్నిక చేయడము. అలాగే ఇంకొక విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఈరోజు భరతమాతకి హారతి ఇవ్వబోతున్నారు. అలాగే మనమందరం ఇక్కడ మన ఈ 3 ఒకటేసారి కలిసి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను మా గురువులందరికీ, అలాగే మా గురువు మూర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జానపద వృత్తి కళాకారుల సంఘం అంటే తెలంగాణ రాష్ట్రానికి గౌరవ అధ్యక్షురాలుగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోవిదా సహృదయ ఫౌండేషన్ ఫౌండర్గా, మెయిన్ థింగ్ వచ్చేసి బీజేపీలో ఒక సెంట్రల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మమ్మల్ని గౌతమరావు గారు అంటే నిష్పక్షపాతంగా మేము ఏదైనా సరే మిస్టేక్ చేసినా, ఎస్పెషలీ మా జూబ్లీ హిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడే ఎక్కువగా మాకు కాంట్రవర్సీస్ ఉంటాయి. సో అవన్నీ కొద్దిగా మాఫీ చేసుకుంటూ వెళ్తూ
మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు లాస్ట్ టైం బిఫోర్ నాకు గౌతమ్జీ ఒక 2020 నుంచి 21 కదా సార్, 21లో తెలుసు, లాక్డౌన్ నుంచి తెలుసు అనమాట. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆయన. సో ఏం మారలేదు. సో ఇకపై కూడా మారరు అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మా గురూజీకి, అలాగే వచ్చిన మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే మన దీపక్ రెడ్డి దగ్గర నుంచి, మన జిల్లా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, అలాగే అన్న వాళ్ళందరూ సందీప్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా సిస్టర్ ఇక్కడ వచ్చేసి వచ్చింది అంటే మా పార్టీ నుంచి, విజయ్ పార్టీ నుంచి వచ్చినారు, రావాలి సిస్టర్కి, అక్క ఏం కాదు సుప్రియకి. దీని వచ్చేసి మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనమందరం కలిసికట్టుగా, అలాగే ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో వచ్చేసి పాల్గొని, ఇక్కడ ఈరోజు ఒక విషయం అనౌన్స్ చేశారు మన గౌతమ్జీ. ఏంటిదంటే లైక్ సెంట్రల్ నుంచి గురువులందరికీ కాకుండా సంగీత అకాడమీ అనేది పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి ప్రోత్సహించే విధంగా, అంటే మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మనకు ఫ్యూచర్లో అందుబాటులో ఉండేటట్టు మన కల్చరల్ మినిస్టర్, అలాగే వచ్చేసి మన ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు వచ్చేసి 3rd వచ్చేసి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో మనం అందరం అందులో పాల్గొనాలి. అంటే మన గ్రూప్లో అందరూ వచ్చేసి 200 మెంబర్స్ గురువులో ఉన్నాం మనము. ఈరోజు ఏదో మన వరకు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టు చేసుకున్నాము. ఆ రోజుటికి అలా కాకుండా ఫుల్ ప్లేడ్జ్గా విత్ మేకప్, విత్ డ్రెస్సెస్తో మీరందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ఫుల్ చేస్తారు అని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం ఉంది. మనం యోగా డే రోజు 200 మందితో యూనిఫామ్తో యోగా చేయాలి అని చెప్పేసి కిషన్జీ వచ్చేసి కోరారండి. కానీ మా వాళ్ళు ఏం చేసామంటే మేము 1200 మందితో చేసామన్నమాట. 1200 మందితో ఒకటే, అంటే కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, దెన్ కోలాటం, ప్రతి ఒక్కరితో, జానపద కళాకారులతో ఆ డ్రెస్సెస్లో వాళ్ళ యూనిఫామ్లో యోగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము ఎలా చేసామనేది మీ అందరికీ తెలిసిందే. సో మళ్ళీ అంటే ఆ సాటిస్ఫాక్షన్, అలాగే ఆ బంచ్ మీద అక్కడ ఎలా చేసామో ఆ రోజు యోగా డే రోజు. సో ఈరోజు మళ్ళీ నెక్స్ట్ 3rdకి, అంటే ఫిబ్రవరి 3rdకి ఈవినింగ్ 5 o'clock, అంటే మనమందరం అక్కడ 3 o'clockకే ఉండాలి. సో అక్కడంతా అది కూడా మా అధ్యక్షుల గురించి అయినా సరే, మన అందరి మినిస్టర్ గారి నుంచి అయినా సరే, నేను 2 రకాలుగా డ్యూయల్ ప్లే చేయాలి ఇక్కడ. సో మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, దానికి కూడా కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే మన జూబ్లీ హిల్స్ కంటెస్టెడ్ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి వచ్చినందుకు ఇక్కడికి మీ చేతుల మీదుగా మా గౌతమ్జీ గారిని సన్మానం చేయడం అనేది నిజంగా చాలా ధన్యవాదాలండి. మీకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన ప్రెసిడెంట్లందరికీ, నేను వచ్చిన ముందు వరుసలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. మాట్లాడతారు చాలా ఇంత ఉన్నప్పటికీ కూడా పట్టుదలతోనే ఈ సమయాన్ని కూడా కళ్ళ కొరికి ప్రోత్సహించడానికి, కళ్ళ ప్రోత్సహించడానికి వాళ్ళ సమయాన్ని కూడా ఇచ్చిస్తాము. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మాట్లాడుతుంది. ఆయన ఏజ్ని చూసి ఎవరు కూడా పొరపాటు పడకండి, ఆయన పని చూసి గుర్తించండి దయచేసి. మోటివేట్గా చెప్తున్నాను, మోటివేట్ అవ్వాలి మనం ఆయన్ని చూసి. సో మేము కూడా అలాగే చేసుకుంటాం. అంటే మా అందరినీ గురువు అంటాడు ఆయన. సో ఆయన మా శిష్యుడు అనమాట. సో ఆయన నుంచి మేము నేర్చుకోవడం పోయి మా నుంచి ఆయన నేర్చుకుంటున్నాను అంటారు. సో అలాగే ఈ యూత్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి మా గురువు గారికి మైక్ అందిస్తున్నా మాట్లాడుతున్నాం. సభకు నమస్కారం. మా ప్రియమిత్రులు గౌతమరావు గారు తిరిగి మళ్ళా సెంట్రల్ బీజేపీకి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఇక్కడ ఉన్న బీజేపీ అతిరథ మహారథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా చిన్నారులందరూ కూడా చక్కటి నృత్యాలని ప్రదర్శించడానికి వాళ్ళు స్కూల్ నుంచి నేరుగా ఇక్కడే వచ్చారు. అయినా గౌతమరావు గారి పట్ల ఉన్న అనుబంధం, మమతానురాగాలతోటి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మా గురువు గారైన కోవిదాస హృదయ ఫౌండేషన్ అనూహ్యారెడ్డి గారు మాకు అనూహ్యమైన ఈ కార్యక్రమాన్ని అందజేశారు. సరే చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు, అయితే వాళ్ళకి ఈ రోజుని రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళ యొక్క స్కూల్స్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఇక్కడ వచ్చారు. అందుకని రెండోది మళ్ళీ 5 గంటలకల్లా నెక్లెస్ రోడ్లో భారతమాత హారతి ఉంది కాబట్టి
కార్యక్రమాన్ని త్వరగానే ముగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో వచ్చాం. మేము గౌతమరావు గారి ద్వారా కిషన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే, ఈ దేశవ్యాప్తంగా నాకు 2000 మంది గురువులు ఉన్నారు సాంప్రదాయ కళలకు సంబంధించి. ఇక్కడ హైదరాబాద్లోనే 200 మంది ఉన్నారు. నేను కోరుకునేది ఏంటంటే, ఇది పిల్లలకి చాలా ఖర్చుతో కూడుకున్న డ్యాన్స్. ఇది ఆహార్యం మీరు చూసుంటారు, నగలు, వాళ్ళ యొక్క మేకప్, ఇదంతా కూడా కనీసంగా 2000 రూపాయలు అవుతుంది ఒక ప్రదర్శనకి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ మరి ప్రభుత్వం యొక్క నిధులు ఎటుపోతున్నాయో మాకు తెలియదు, కానీ అందాల్సిన వాళ్ళకి మాత్రం అందటం లేదు. అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత మన కిషన్ రెడ్డి గారి మీద, మన మన అధ్యక్షులు ఎన్ గౌతమరావు గారి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చొరవతో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఎవరెవరో కిరాయి కళాకారులను తీసుకుని మన ఫండ్స్ అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కమిట్మెంట్తో వచ్చారు. ఒక పైసా కూడా తీసుకోకుండా అనూహ్య రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ఆవిడ ఇస్తున్న ప్రోత్సాహం, అది అందిపుచ్చుకుని ఈరోజు ఇక్కడికి వచ్చారు మా గురువులు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, రేపు 3వ తారీఖునే శిల్ప మన కళావేదికకి ఎదురుగానే పెద్ద ఎత్తున కల్చరల్ ఆడిటోరియంతో పాటు అనేక రకాలైన కల్చరల్ సంబంధించిన, స్పోర్ట్స్ సంబంధించినవన్నీ ఒక నిర్మాణం జరుగుతోంది. 3వ తారీఖున జరుగుతుంది అని చెప్పి అన్నారు. మేము మన శిష్యులందరికీ కూడా జూన్ 27న జరిగిన యోగా డే రోజుని వాళ్ళని సన్మానించుకోవాలంటే కిషన్ రెడ్డి గారి యొక్క బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాం. కాబట్టి ఖచ్చితంగా మేమే ఒక 1000 మంది మళ్ళీ అక్కడికి వస్తాం. ఎక్కడికి? 3వ తారీఖుని శిల్ప కళా వేదిక. వాళ్ళని నిరుత్సాహపరచకుండా మా గురువుల్ని, మా శిష్యుల్ని అందరినీ కూడా కోవిదాస్ హృదయ ఫౌండేషన్ నుంచి మా జానపద వృత్తి కళాకారుల గౌరవ అధ్యక్షురాలు కళాబంధు డాక్టర్ కూడా అనకపోతే కోపడుతుంది ఆవిడ, డాక్టర్ గారు, వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కదులుతున్నాం. ఆవిడ యొక్క ప్రోత్సాహమే ఈ రోజుని ఇంతమందిని కదిలిస్తూ ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా తోడ్పడితే రెండు కూడా కలిసి నిజమైన మన సంప్రదాయ కళల్ని, అందరూ కూడా సంప్రదాయ కళలు పోతున్నాయి అంటే పోకేమవుతాయి? గురువుల్ని పోషించటం లేదు, శిష్యుల్ని పోషించటం లేదు, చూస్తూ కూర్చున్నాం. నిజంగా భారతమాతకి మన నివాళి అర్పించాలని అంటే ఈ సాంప్రదాయ కళల్ని మన భుజాల మీద వేసుకుని వాటిని నిలబెట్టాలి. వెనకటికి రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రజారాజులు వచ్చారు. కాబట్టి ఈ ప్రజారాజులు ఈ ప్రజా సంప్రదాయ నాట్య భంగిమల్ని వాటిని అన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్తూ, అటువంటి గురుతర బాధ్యత మన కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌతమరావు గారి యొక్క చొరవతో జరగాలని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఇంకా ఆయురారోగ్యాలతోటి మరింత ముందుకు వెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేశ ప్రకారం కళలైతే ప్రోత్సహించాలి, జానపద కళల్లో తర్వాత సంస్కృతి కూడా కాపాడాలని ఉద్దేశంతో వీటిని ఆ సమయాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత రేపు కూడా 3వ తారీఖులో కూడా వారి యొక్క 1000 మంది కళాకారులతో నాట్య సమాజంలో పాల్గొనాలని చెప్పారు. సంతోషం. అందరికీ, మూర్తి గారికి మరియు అనందరెడ్డి గారికి మరియు సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా మాట్లాడుతున్నాం. మరియు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా